రైట్ డీటెయిల్స్ చూస్తే చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయోన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% సమానమని ఇటీవల ఉర్సులా వ్యాఖ్యానించడం ఈ ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతోంది. రైట్, భారత్ EU వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందుబాటులోకి వచ్చారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? శంకరి, భారత్ అదేవిధంగా యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన ఇవాళ అధికారిక ప్రకటన రానుంది. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. దిగుమతి ఎగుమతి సుంకాలు తక్కువ అవుతాయి. భారత్ ఉత్పత్తులు యూరోప్లోకి, యూరోప్ ఉత్పత్తులు భారత్ లోకి సులభంగా చేరుతాయి. అయితే ఇది వెంటనే అమల్లోకి రాదు. కొన్ని చట్టపరమైనటువంటి ఆమోదాలు పూర్తయ్యాక ఇవి అమల్లోకి వస్తాయి. అయితే భారత్ యూరోప్ కలిసి 200 కోట్ల జనాభా మార్కెట్ కాబట్టి ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% ఉంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన వాణిజ్య ఆంక్షల వల్ల భారత్ యూరోప్ రెండు కూడా ఇబ్బందుల్లో పడుతున్నాయి. అందుకే ఈ ఒప్పందం ఇంకా చాలా కీలకంగా మారింది. అయితే యూరోపియన్ యూనియన్ నేత ఉర్సులా వాన్ డెర్ మాటలో చెప్పాలంటే భారత్ విజయవంతం అయితే ప్రపంచం మరింత స్థిరంగా ఉంటుంది అన్నది ఆమె చెప్పినట్టు మాట. అయితే ఈ యొక్క ఒప్పందం వల్ల వాణిజ్యం, పరిశ్రమలు, అదేవిధంగా టెక్నాలజీ, వాతావరణ మార్పు, గ్రీన్ ఎనర్జీ, వస్త్రాలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటోమొబైల్ రంగం అంటే యూరోపియన్ కార్లు ఇంకా చౌకయ్యే అవకాశం ఉంది. అయితే ఇక రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఈ రోజు సైన్ అవుతాయి. ఇవాళ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ఖరారయ్యే అవకాశం కూడా ఉంది. యూరప్ చేపట్టినటువంటి ఏదైతే సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ సేఫ్ ప్రాజెక్ట్ లో కూడా భారత్ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ విలువ 15,000 కోట్ల యూరోలు. అయితే ఇక యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో అయితే భారత్ EU మధ్య వాణిజ్యం 13,600 కోట్ల యూరోలకు జరిగింది. సో ఇవాళ భారత్ EU మధ్య చారిత్రాత్మక ఒప్పందానికి బాటలు పడే రోజనే చెప్పొచ్చు. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో భారత్ కి భారీగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శంకరి, ఈ రోజు జరగబోతున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా భారత్ స్థానం మరింత బలపడుతుంది. EU లాంటి పెద్ద ఆర్థిక సమాఖ్యతో ఒప్పందం కుదరటం వల్ల భారత్ ఒక నమ్మకమైనటువంటి గ్లోబల్ శక్తిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. చైనా మీద ఆధారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నటువంటి యూరప్ కు భారత్ ఒక ప్రధాన ప్రత్యామ్నాయంగా కూడా మారబోతోంది. అమెరికా సంబంధించి ఏదైతే ట్రంప్ వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో భారత్ EU రెండు కూడా కొత్త భాగస్వాములని వెతుకుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల అమెరికా ఒత్తిడి కొంత తగ్గుతుంది. భారత్ కి వ్యూహాత్మక స్వతంత్రత కూడా పెరుగుతుంది. ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం చారిత్రాత్మక దౌత్య విజయంగా చెప్తూ ఉంది. అదేవిధంగా విదేశాంగ విధానంతో మోదీ ప్రభుత్వానికి ఒక క్రెడిట్ పాయింట్ కూడా లభించబోతుంది. అయితే ప్రతిపక్షాలు విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి. ఇది విదేశీ కంపెనీలకు ఎక్కువ లాభం జరుగుతుంది, భారత చిన్న పరిశ్రమలకు నష్టం జరుగుతుంది అనేది. అయితే ఈ ఎగుమతులు భారీగా పెరగటం వల్ల ఏదైతే టెక్స్టైల్స్, ఫార్మా, IT సేవలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవి ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఉద్యోగాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యూరోపియన్ కంపెనీలు భారత్ లో ఫ్యాక్టరీలు, టెక్ హబ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వల్ల వాటికి కూడా లాభం ఉంటుంది. యూరోప్ వద్ద ఉన్నటువంటి ఏదైతే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ ఉందో అది, దాంతో పాటు ఈ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన టెక్నాలజీ కూడా భారత్ కి అందుబాటులోకి వస్తుంది. రక్షణ రంగంలో కూడా కొత్త అవకాశాలు ఈ సేఫ్ ప్రాజెక్ట్ ద్వారా
భారత్ లో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతర్జాతీయ కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియాకి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. అయితే దీంట్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి శంకరి. ఏదంటే చిన్న పరిశ్రమలకు పోటీ పెరుగుతుంది. యూరోపియన్ ఉత్పత్తులు చౌకగా వస్తే భారత్ లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆటో భాగాలు, లగ్జరీ వస్తువులు, మెషినరీ రంగం ఇవన్నీ కూడా కొంత నష్టం జరుగుతుంది. రైతులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ వ్యవసాయ ఉత్పత్తులు కనుక భారత్ లోకి వస్తే ధరలపైన ఒత్తిడి పెరుగుతుంది. పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రైతు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే దిగుమతి సుంకాలు తగ్గితే ప్రభుత్వం యొక్క ట్యాక్స్ కూడా తగ్గుతుంది, ట్యాక్స్ ఆదాయం తగ్గుతుంది. తర్వాత దీన్ని ఇతర పన్నులతో కొంత భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకటి ఏంటంటే యూలో కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి. యూరోప్ లో పర్యావరణ నిబంధనలు, లేబర్ రూల్స్ ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి భారత కంపెనీలకు కొంత ఖర్చు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా చూస్తే రాజకీయంగా భారత్ గ్లోబల్ స్థాయిలో బలపడుతుంది. ఇక ఆర్థికంగా అయితే దీర్ఘకాలంలో కొంత లాభం ఎక్కువగానే ఉంటుంది. తక్షణంగా అయితే కొన్ని రంగాలకు ఒత్తిడి అయితే తప్పదు. మొత్తానికి భారత్ కి ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందం అయ్యే అవకాశం ఉంది. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.